ఓకే అరవింద్ గారు, ఇక మనం నెక్స్ట్ అంశానికి వెళ్ళినట్టయితే నేడు ఉదయం ఫిలిం సిటీలో అయితే ప్రభుత్వ లాంఛనాలతో ఆ, ఆ, రామోజీరావు అంత్యక్రియలు అయితే జరగనున్నట్టుగా తెలుస్తుంది. ఈ 2 రోజులు సంతాప దినాలుగా కూడా ప్రకటించింది. మరి దీనికి సంబంధించి అంటే ఇక్కడ రామోజీరావుకు సంబంధించినటువంటి అంశంలో తెలుగు పాత్రికేయ రంగంలో రామోజీరావు గురించి మాట్లాడకుండా తెలుగు పాత్రికేయ రంగం గురించి కానీ తెలుగు పత్రికా వ్యవస్థ గురించి కానీ తెలుగు మీడియా గురించి కానీ మాట్లాడలేనటువంటి స్థితి. ఆయన వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, ఆయన సమర్థించే వాళ్ళు ఉన్నారు, ఆయన పట్ల మధ్యభావం అంటే కొన్ని వ్యతిరేకిస్తూ కొన్ని సమర్థించేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ రామోజీరావు ప్రస్తావన లేకుండా తెలుగు మీడియా గురించి చర్చ మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా. అయితే ఆయన దేశంలోనే 2వ అతిపెద్ద పౌర పురస్కారం అయినటువంటి పద్మవిభూషణ్ పొందారు కాబట్టి ఆయనకి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ లాంఛనాలు అధికారుల లాంఛనాలు ఏర్పాటు చేయడం సహజమే. దీని మీద ఎక్కడ వివాదం కూడా ఏం అనిపించలేదు నాకైతే. రెండోది, విమర్శించాల్సినటువంటి బీఆర్ఎస్ కూడా ఆయన పట్ల సానుకూలంగానే ఉండేటటువంటి పరిస్థితి. అంటే ప్రతిపక్షం కూడా సానుకూలంగానే ఉంది, బీజేపీ సహజంగానే సానుకూలంగా ఉంది, కాంగ్రెస్ అధికార లాంఛనాలు ప్రకటించింది. కాబట్టి ఈ మొత్తం చర్చలో కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే ఆయన తన అంత్యక్రియల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి వేదిక, అది ప్రధానంగా చర్చలో ఉంది. అది అంటే ఆయన ముందు చూపున్నటువంటి వ్యక్తి వ్యాపార పరంగా టెక్నాలజీ పరంగా నేను గతంలో నిన్న షోలో కూడా చెప్పాను. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. కాన్సెప్ట్ అంటే స్క్రిప్ట్ తీసుకుని రామోజీ ఫిల్మ్ సిటీలోకి వెళ్తే అవుట్పుట్ తీసుకుని బయటికి రావటం అనే కాన్సెప్ట్ తోటి రామోజీ ఫిల్మ్ సిటీ పుట్టింది. ఆ రామోజీ ఫిల్మ్ సిటీని అట్లా పుట్టినటువంటి రామోజీ ఫిల్మ్ సిటీ అది పుట్టిన 5 సంవత్సరాల్లోనే డిజిటల్ టెక్నాలజీ, గ్రాఫిక్స్ టెక్నాలజీ విపరీతంగా వీటి తెలుగు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినిమా రంగంలో పెరిగితే వెంటనే దాన్ని అడాప్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లతోటి తంత్ర అని ఒక యానిమేషన్ డివిజన్ కూడా స్టార్ట్ చేశారు. ఏ స్థాయిలో ముందు చిన్నగా ఉన్నటువంటి డివిజన్ ఈ సినిమా రంగంలో ఎప్పుడైతే ఇది పాత్ర పెరుగుతుంది అని అనుకోగానే వెంటనే దాన్ని విస్తృతంగా అసలు అంటే పూర్తి స్థాయి యానిమేషన్ సినిమా తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి వ్యవస్థని ఆయన సృష్టించారు. తర్వాత అవుట్పుట్ దగ్గరికి వచ్చేసరికి ఆయన సినిమా స్టార్ట్ చేసినప్పటికీ అవుట్పుట్ ఫిల్మ్ రూపంలో ఉండేది. ఫిల్మ్ మల్టిప్లికేషన్ చేసుకోవటం, ఒక ఫిల్మ్ డెవలప్ చేసి ఆ ఫిల్మ్ని మల్టిప్లై చేయడానికి ఉన్నటువంటి దాంట్లో ఆధునిక టెక్నాలజీ పెట్టారు ఆయన. అటువంటి టెక్నాలజీ పెట్టిన వ్యక్తి అవుట్పుట్లో ఏదైతే అసలు మొత్తం డిజిటల్ ఫార్మాట్లో వచ్చేటటువంటి రోజులు రాగానే వెంటనే ఆ రకమైనటువంటి మార్పు చేశారు. అట్లా అంత ముందు చూపునటువంటి వ్యక్తి తన అంత్యక్రియల విషయంలో కూడా ముందు చూపుతో వ్యవహరించారనేది ప్రశంసలకు బాగా వినిపిస్తున్నాయి. ఈ మొత్తంలో ఒక అంశం అయితే క్లియర్, రామోజీరావు ఖచ్చితంగా ఒక సాధారణ వ్యక్తిగా మొదలై ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యం సృష్టించుకున్నారు. వివిధ రంగాల్లో ఉన్నారు. వివిధ రంగాలు అంటే మల్టీ డైమెన్షనల్ యాక్టివిటీస్, మల్టీ డైమెన్షనల్ బిజినెస్ చేశారు. ఏ రంగంలోనూ ఆయన తనదైన ముద్ర వేసినటువంటి పరిస్థితి. ఇవాళ వస్తున్నటువంటి టెట్రా ప్యాక్ అనేటటువంటి ఏదైతే కాన్సెప్ట్ ఉందో, జ్యూస్లకు వస్తున్న టెట్రా ప్యాక్, నాకు తెలిసి ఆయన 30 సంవత్సరాల కంటే ముందే 35 సంవత్సరాలకు ముందే సోమా అనే ఒక డ్రింక్ని టెట్రా ప్యాక్లో అమ్మినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి మొదలు పెడితే ఇక ప్రతి రంగంలోనూ ఆయన తనదన్న ముద్ర అయితే వేసుకున్నారనేది చెప్పక తప్పదు. కొన్ని దీంట్లో అంటే ఇప్పుడు సోమాతో పాటు ఒక ఆంగ్ల పత్రిక, ఇటువంటి కొన్ని ఆయన లైఫ్ జర్నీలో కొన్ని ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, కానీ తనదైన పాత్ర అయితే ఖచ్చితంగా ఉంది, తనదైన ముద్ర అయితే ఖచ్చితంగా ఉంది. ప్రతి ఇండస్ట్రీలోనూ అంటే ఒక రకంగా చెప్పాలంటే జర్నలిస్టులను తయారు చేసుకోవటం కోసం ఒక జర్నలిజం స్కూల్ ప్రారంభించి ఆ జర్నలిజం స్కూల్లో తన ఐడియాలజీని క్లారిటీగా తన కాబోయే సిబ్బందికి నేర్పి ఇవాళ కూడా ఈనాడు జర్నలిజం స్కూల్ యొక్క అవుట్పుట్ వివిధ రంగాల్లో కనిపిస్తుంది. నాట్ ఓన్లీ మీడియా, వివిధ రంగాల్లో కనిపిస్తుంది. వాళ్ళ ఇక్కడ నేర్చుకున్నటువంటి స్కిల్స్ని మేనేజ్మెంట్ రంగాల్లో ఉపయోగించి వేరే వేరే వ్యాపారాల్లో సక్సెస్ అయినటువంటి ఈజేఎస్ స్టూడెంట్స్ నాకు తెలుసు. ఈజేఎస్ అవుట్పుట్ ఎట్లా ఉంటుంది అనేది మనం అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ ప్రభావం. అటువంటి శిక్షణని ఇచ్చినటువంటి వ్యక్తి అంటే వీటన్నిటికీ కారణం అంటే ఇంకొకటి కూడా చెప్పాలి.
ఈనాడులో ఒక అలవాటు ఉంది. ప్రతి నెల మొదటి వారంలో గత నెలలో జరిగినటువంటి భాషా దోషాలకి ప్రజెంటేషన్ దోషాలకి, ఇప్పుడు నేను ప్రజెంటేషన్ అనే దానికి తెలుగు పదం ఎత్తుక్కోలేని పరిస్థితిలో ఉన్నా, కానీ రామోజీరావు అడిగితే ఖచ్చితంగా చెప్పుకుంటారు. అటువంటిది అంటే దాన్ని పోస్ట్ మార్టం అనేవాళ్ళం మేము జర్నలిజంకి వచ్చిన కొత్తలో. పోస్ట్ మార్టం బుక్ వచ్చిందా అని ఈనాడు వాళ్ళని ఎగతాళిగా సరదాగా మాట్లాడేవాళ్ళం. అటువంటి పరిస్థితి ఉండేది. దాంట్లో అదే సందర్భంలో ఏదన్నా ఒక మంచి వార్తని చక్కగా ప్రజెంట్ చేసినటువంటి రిపోర్టర్కి ఆయన ఛాంబర్కి పిలిచి కూడా స్టేట్ బ్యూరోలో ఉన్నటువంటి వాళ్ళని అభినందించినటువంటి విషయాలు కూడా నాకు తెలుసు. ఇవాళ మా చైర్మన్ ఛాంబర్కి వెళ్ళొచ్చాను, చెక్ తెచ్చుకున్నాను అనే విషయాన్ని వాళ్ళు ఎంత ఆనందంగా చెప్పేవాళ్ళు అంటే ఈ రోజుల్లో రామోజీరావుకి సంబంధించిన వ్యతిరేక ప్రచారం బాగా జరిగి ఇట్లా ఉంది. కానీ మేము జర్నలిజంలోకి వచ్చిన కొత్తలో అయితే మా సహచరులు ఇవాళ మా చైర్మన్ ఛాంబర్కి వెళ్ళి చెక్ తెచ్చుకున్నాను గురు అని ఎంత వైబ్రెంట్గా పాజిటివ్గా ఎగ్జైట్మెంట్తో చెప్పేవాళ్ళు అనేది ఖచ్చితంగా. అయితే ఈ క్రమంలో తెలుగు భాష విషయంలో ఆయనకు సంబంధించినటువంటి అంటే ఫిక్స్డ్ అభిప్రాయాన్ని కొంతమంది చాదస్తంగా కూడా అభివర్ణిస్తారు. ఆ తర్వాత అంటే మాట్లాడే తెలుగు కాకుండా గ్రాంధికమైనటువంటి తెలుగు తెచ్చారు అనేటటువంటి ఈ మధ్యకాలంలో అటువంటి డైవర్షన్ వెళ్ళింది అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎన్ని విమర్శలు ఉన్నా రామోజీరావు ఈజ్ ఐకానిక్ పర్సనాలిటీ ఇన్ మీడియా అండ్ ఇన్ అదర్ బిజినెసెస్ ఆల్సో అని చెప్పక తప్పదు. ఈరోజు హైదరాబాద్ వచ్చినటువంటి ప్రతి పర్యాటకుడు ఒక టూరిస్ట్ డెస్టినీగా మార్చుకున్నటువంటి రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర నుంచి అనేక అంశాల్లో ఆయనకు సంబంధించినటువంటి పాత్ర ఖచ్చితంగా ఉంది. అది ఆ సిగ్నిఫికెన్స్ అయితే ఖచ్చితంగా ఉందని చెప్పక తప్పదు అమూల్య.